తెలంగాణ రాష్ట్రం అప్పులపై కాంగ్రెస్ బీజేపీ దుష్ప్రచారాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. అదంతా గోబెల్స్ ప్రచారమేనని మరోసారి రుజువైందన్నారు. దేశంలోని టాప్ 10 రాష్ట్రాల అప్పులపై ది ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన నివేదికను ఎక్స్లో షేర్ చేశారు. ఈ మేరకు 8,30,30,000 కోట్ల అప్పులతో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా 7.7 లక్షల కోట్లతో ఉత్తరప్రదేశ్, 7.2 లక్షల కోట్లతో మహారాష్ట్ర 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఇక మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 4.9 లక్షల కోట్లతో 7వ స్థానంలో ఉంది. ఈ నివేదికలో తెలంగాణ గురించి ఎక్కడా ప్రస్తావనే లేదు. భారతదేశ విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల జాబితాలో టాప్ 10 రాష్ట్రాల కంటే వెనుకే ఉంది. విస్తీర్ణంలో మనకంటే ముందు 10వ స్థానంలో ఉన్న తమిళనాడు మాత్రం అప్పుల విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. 13వ అతిపెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ 6.6 లక్షల కోట్ల అప్పులతో 4వ స్థానంలో, భౌగోళిక విస్తీర్ణంలో 23వ స్థానంలో ఉన్న కేరళ 4.3 లక్షల కోట్ల అప్పులతో 9వ స్థానంలో ఉంది. అంటే ఆయా రాష్ట్రాల విస్తీర్ణం, జనాభా చేసిన అప్పులను బట్టి చూస్తే తెలంగాణ అప్పులు చాలా తక్కువేనని చెప్పాలి. ది ఇండియన్ ఇండెక్స్ నివేదిక దీన్నే స్పష్టం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం అప్పులపై కాంగ్రెస్ బీజేపీ దుష్ప్రచారాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. అదంతా గోబెల్స్ ప్రచారమేనని మరోసారి రుజువైందన్నారు. దేశంలోని టాప్ 10 రాష్ట్రాల అప్పులపై ది ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన నివేదికను ఎక్స్లో షేర్ చేశారు. ఈ మేరకు 8,30,30,000 కోట్ల అప్పులతో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా మిగతా రాష్ట్రాలు మిగతా స్థానంలో ఉన్నాయని చెప్పి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అలా ఏదైతే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, ఇక రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా గత 10 సంవత్సరాలు పాలన చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఔన్నత స్థానానికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ పార్టీపై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశాయి. ఆ ఆరోపణలన్నీ కూడా డొల్లే అని తేలిపోయింది వల్ల మరొకసారి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ బీజేపీ దుష్ప్రచారాలను ఎండగట్టిన కేటీఆర్ జాతీయ పార్టీల గ్లోబల్స్ ప్రచారం అని మరోసారి తేటతెల్లమైపోయిందని కూడా ఎక్స్ వేదికగా చెప్పారు. దేశంలోని 10 రాష్ట్రాల అప్పుల జాబితాను ది ఇండియన్ ఇండెక్స్ 2024 పేరుతో విడుదల చేసింది. అందులో టాప్ అంటే ఎక్కువ అప్పులున్న రాష్ట్రాలు టాప్ 10 లిస్టులను చూస్తే తెలంగాణ కనీసం కూడా లేకపోవడం వల్ల ఈ రెండు జాతీయ పార్టీలకు కనువిప్పు కలిగే విధంగా ఎక్స్ వేదికగా అర్థమైపోతుంది. ఏదైతే ఈ టాప్ 10 ది ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో టాప్ 10 లో ఏదైతే ఇటు అప్పులకు సంబంధించి ఉండగా అగ్రస్థానంలో తమిళనాడు ఉండగా, ఏదైతే చివరన అంటే టాప్ 10 లో కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి కానీ తెలంగాణ లేదు అని చెప్పేసి మరోసారి స్పష్టమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఆ టాప్ 10 లో ఏదైతే భౌగోళికంగా విస్తీర్ణం తెలంగాణ కంటే చిన్నగా ఉన్న రాష్ట్రాలు కేరళ, ఇటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఇవాళ అప్పుల జాబితాలో 9 వరుసగా 4 స్థానాల్లో వారు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కావాలని ఒక బురద జల్లే ప్రయత్నం చేసింది ఇటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ అత్యధికంగా అప్పులు చేసిన తమిళనాడు కావచ్చు, ఇటు కేరళ కావచ్చు, అంతేకాకుండా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది. కానీ వాళ్ళ తెలంగాణ లేదంటే తెలంగాణ పరిపాలన ఏ విధంగా కొనసాగించడానికి నిలుటద్దామని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా అంటే అనేక సందర్భాల్లో కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు అంటే ముఖ్య నేతలు అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ 10 సందర్భాల్లో అప్పుల గురించి చెప్పారు. మొన్న మా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మీడియా సమావేశంలో కూడా ఇదే వెల్లడించారు. ఏదైతే ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర గణాంకాలకు సంబంధించిన జాబితాను చూస్తే కూడా అర్థమైపోతుంది. ప్రభుత్వం చెప్పేవి ఒకటి, చేసేది ఒకటి. అంటే చెప్పే లెక్కలు మాత్రమే తప్పున్నాయి కానీ వారు చూపించిన నివేదికలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కానీ వారు మరొకసారి కూడా ది ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా కూడా దీనికి నిదర్శనం. ఇవాళ వారు చెప్పిన మాటలన్నీ కూడా డొల్లా అని మరొకసారి తేలిపోయింది. వారు చేసే గ్లోబల్ ప్రచారానికి ఇది తేటతెల్లమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ఎక్స్ వేదికగా చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మరొకసారి కూడా సంపన్న రాష్ట్రం అని చెప్పడంలో అతిశక్తి లేదు. ఏదైతే 10 రాష్ట్రాల టాప్ అప్పుల జాబితాలో ఉన్న టాప్ 10 లిస్టులో తెలంగాణ లేకపోవడం గత 10 సంవత్సరాల పాలన నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం దీన్ని ఎక్స్ వేదికగా చెప్పారు. ఇప్పటికైనా గ్లోబల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పేసి కూడా వారికి ఇదో పలికారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ
కేటీఆర్ ఏదైతే ది ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన సందర్భంగా చాలా కీలకమైన అంశాలు కూడా దాని కింద ప్రస్తావిస్తున్నారు. ఆర్థికవేత్తలు కావచ్చు, ఇతర సామాజిక కార్యకర్తలు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేశారనే మాటలు అవన్నీ కూడా ఒక డొల్లి అని తెలిపినట్లు కూడా ది ఇండియన్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాని నిలుచుమని చెప్పేసి కూడా చెప్తారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ వేదికగా చెప్పారు సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.